చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. మన దసరాకి పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు బాగా వచ్చాయి, పండుగ చేసుకున్నారు కదా. మళ్ళీ ఒక టాప్ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తప్ప మిగతా టాప్ హీరోలు అందరూ మేము 2016లో రాము, 2017లో కలుద్దాము అంటున్నారు. ఈ సంవత్సరం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. అది ఆడియన్స్ ముందే ఊహించారు. ఎందుకంటే బాహుబలి పార్ట్ 2 ది కంక్లూజన్ 2017 ఏప్రిల్ 28న వస్తుందని రాజమౌళి ముందే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరి ప్రభాస్ సినిమా చూడాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. ఊపిరి సినిమా తర్వాత కింగ్ నాగార్జున గారు నిర్మలా కాన్వెంట్ అంటూ ఇటీవలే పలకరించారు. నాగార్జున గారు హీరోగా నడుస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహిస్తున్న ఈ అద్భుత దృశ్య కావ్యంలో నాగార్జున గారు హాదీరాం బాబాగా నటిస్తున్నారు. అనుష్క ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి ఈ చిత్రాన్ని 2017 జనవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. యువరత్న బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేయ వాసిష్ఠాదేవిగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. హిస్టారికల్ సినిమా కాబట్టి షూటింగ్కి చాలా టైం పడుతుంది. ఈ సినిమా కూడా 2017లోనే మనం చూడగలం. ఇటీవలే బాబు బంగారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయారు వెంకీ. ఇప్పుడు హిందీ రీమేక్ సాలా కద్దూస్లో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫుల్ ప్రిపేర్ అయిపోయారు కూడా. ఫాస్ట్ లుక్లోనే ఇరగదీశారు. ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్గా 60 రోజుల్లో పూర్తి చేస్తారట. ఎంత అలా చేసినా 2017లోనే రిలీజ్ చేయగలరు.
2016లో సర్దార్ గబ్బర్ సింగ్ గా వచ్చి నిరాశపరిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు కాటం రాయుడు సినిమా షూటింగ్ మొదలైంది. మరోపక్క పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు. డాలీ దర్శకత్వం వస్తున్న కాటం రాయుడు సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయి. మరి కాటం రాయుడు ఎలా ఉండబోతున్నాడు తెలియాలంటే 2017 వరకు ఆగాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు 2016లో బ్రహ్మోత్సవం సినిమాతో వచ్చి అంతగా ఉత్సాహపరచలేకపోయారు. ప్రస్తుతం మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో బైలాంగ్వల్ మూవీ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా కంప్లీట్ చేసి 2017లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సరైనోడు సినిమాతో 2016లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బన్నీ. అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథ్ షూటింగ్ జరుగుతుంది. దీంతో పాటు తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో ఓ డెబ్యూ మూవీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు చూడాలి అంటే 2017 వరకు ఆగాలి. ఇక అటు ప్రేక్షకులు ఇటు సినీ వర్గాలు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150. వి వినాయక్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నడుస్తుంది. డిఎస్పి సంగీతం అందిస్తున్న ఈ సినిమా చూడాలన్నా మనం 2017 వరకు ఆగాలి. చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలే